భారీ వర్షాలకు వరంగల్ జిల్లా కూడా ఉనికిపోతోంది. కాస్త వర్షం తెరిపినిచ్చినా ఇంకా అనేక ప్రాంతాలు వరద నీటిలోనే చిక్కుకొనున్నాయి. దీంతో నీటిలోనే జనం అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. జిల్లాలోని ప్రస్తుత పరిస్థితిని హన్మకొండలోని అమరావతి నగర్ నుంచి మా కరెస్పాండెంట్ కృష్ణమోహన్ అందిస్తారు. ఓవర్ టు యు కృష్ణమోహన్. హన్మకొండలోని అమరావతి నగర్లో ఉన్నాం. ఇక్కడ 2 రోజులుగా కూడా జలదిగ్బంధంలోనే ఈ కాలనీ మొత్తం చిక్కుకున్నది. బడ్డేపల్లి చిన్న చెరువు చేరిపోవడంతో కూడా నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. పార్కింగ్ చేసినటువంటి వాహనాలు కావచ్చు, వాళ్ళ వెహికల్స్, బైక్స్ అన్నీ కూడా కొట్టుకుపోయినాయి. కొన్ని కార్లలోకి నీళ్లు వెళ్ళిపోవడం, తర్వాత ఇళ్లలోకి మొదటి అంతస్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పైన చేరుకున్న వాళ్ళు మాత్రమే సురక్షితంగా ఉన్నారు. దాదాపు 4 నుంచి 5 ఫీట్ల వరకు కూడా నీళ్లు ఉన్నది. ఈ నీళ్లలోనే ఈ కాలనీ మొత్తం కూడా ఉన్నది. చాలామందిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు కూడా రెస్క్యూ టీమ్స్ను ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, లేదా పాల ప్యాకెట్లను అందించేందుకు కూడా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కాలనీ లోపల ఉన్న వాళ్ళకు మాత్రం ఇప్పటివరకు కూడా చాలా వరకు కూడా నిన్నటి నుంచి మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. చుట్టూ నీళ్లు ఉన్నప్పటికీ కూడా గుక్కెడి నీళ్లు కూడా తాగే పరిస్థితి మాత్రం లేదని చెప్పుకోవచ్చు. రాత్రి మొత్తం కూడా విద్యుత్ లేదు. వైపు దోమలు, ఈగలు, బయటికి వస్తే ఏ పాము కుడుతుందా, పురుగులు కుడతాయా అని కూడా తెలియదు. చాలామంది నీళ్ళల్లోనే బిక్కుమంటూ కూడా గడుపుతున్నారు. వాళ్ళందరినీ చూడవచ్చు. వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. వాళ్ళ అడుగు తీసి అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు. అయితే మనతో పాటు ఎస్ఐ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంది? నిన్నటి నుంచి కూడా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇళ్లలో కూడా చిక్కుకుపోయి ఉన్నారు కదా, వాళ్ళని రక్షించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారో, వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత 2 రోజులుగా వరంగల్, హన్మకొండ నగరాల్లో కురుస్తున్న వర్షాలకి పోలీస్ సిబ్బంది పూర్తి అప్రమత్తతో ఉందండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి కొంచెం మనకు నైట్ వర్షం పడకపోవడం వల్ల వరద ఉధృతి కూడా తగ్గింది. ఒకవేళ ఎవరైనా ఇంకా పోలీసు సహాయం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే 100 కానీ, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్ నెంబర్ తెలిసినట్టయితే వారికి కాంటాక్ట్ చేసినట్లయితే వారికి ఏ విధమైన సహాయం అందించడానికైనా రెడీగా ఉన్నామండి. అట్లాగే ఏ టైంలోనైనా కానీ మా నగర పోలీస్ కమిషనర్ గారు అయినటువంటి ఈ సుధీర్ బాబు సార్ ఆధ్వర్యంలో మేము ఆఫీసర్స్ అంతా రౌండ్ ద క్లాక్ రోడ్డు మీదే ఉన్నామండి. మా సహాయం ఎప్పుడైనా ఏ సమయంలోనైనా కోరవచ్చు. థ్యాంక్ యూ సార్. ఇది పోలీస్ శాఖ కూడా ఏదైతే వరదలో చిక్కున్న వాళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఎవరైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరు బయటకు రావద్దని కూడా సూచనలు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కానీ వెంటనే తక్షణ వారికి సహాయం అందించేందుకు కూడా సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, అమరావతి నగర్ నుంచి.